పబ్లిక్లో కెమెరా పట్టుకొని నడుస్తామో లేదు ఈరోజు ఛాలెంజ్ చేద్దాం. ఏదో మాలకైతే వచ్చాం, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. నేనేం మాట్లాడను, జస్ట్ నేను ఇక్కడ ఏం మాట్లాడతాను మీరే చూడండి. కెమెరా అయితే ఇలాగే ఉంటుంది, యాంగిల్ మార్చను. యాంగిల్ మార్చుతలే, ఎందుకంటే నేను ఇలా మాట్లాడితే మీకు కనపడదు కదా. దీన్ని దీన్ని డెక్కత్తులే అని అంటారు. మీరు మీరు చూసి ఉండరు. నా ఎదుర సైకిళ్ళు ఉన్నాయి, మీరు వినుండరు. దీన్ని బ్యాట్ అంటారు, మీకు తెలియదు. దీన్ని బాల్ అంటారు, మీరు చూడలేదు. దీన్ని సైకిల్ అంటారు, మీరు తొక్కలేరు. అయిపోయింది అది. ట్రైన్కి వెళ్ళొచ్చా? డన్. ట్రైన్కి వెళ్ళొచ్చా? దీక్ష ట్రైన్కి పోరా. స్లోగా వెళ్ళు, సైడ్ బోర్డర్ చూసుకో. స్లోగా వెళ్ళు. నాకెళ్ళి చూస్తారా? ఏదో రోడ్ చూడు, రోడ్డు కాదు, వే చూడు. బాగున్నా. స్లోగా రా. ఓ బ్రో, సారీ బ్రో, సారీ. చూసుకోవాలి కదరా. తొక్కు. ఏమైంది కాసేపు? బాగుందంటే ఏం చేస్తారని ఏం చేయలేదు కదా. కదా దీక్షి చూడు, సైడ్ బోర్డర్ చూసుకో. ఆ వీల్స్ తగులుతాయి ఎవరికన్నా, అర్థమైందా? ఇచ్చుడు, ఇది తగులుతుంది ఎవరికన్నా, చూసుకొని దొక్కాలి. తీనా వస్తున్నా, అది చూడండి ఎలా తీయాలో. వదులురా. యా, డన్. కెమెరా ఆఫ్ చేసా నేను ఎప్పుడు. నన్ను చూడు, నన్ను నేను తీసుకుంటున్నా, నాకెళ్ళి చూడు. డాడీ మమ్మీ దగ్గరికి వెళ్ళి వెళ్తే బయటికి వెళ్ళనిరద్దు. స్లోగా పద. నేను కూడా బ్లాగర్ అయిపోతాను. ఫిలిం మేకింగ్ వదిలేసి బ్లాగర్ అయిపోతే బెటర్. వ్యూస్ 10 గంటలు వీడియో పెట్టేసినా 4 వ్యూస్ వచ్చినా నాకు డబ్బులు వస్తాయి. ఒక సినిమా తీయకంటే ఒక కంప్లీట్ బ్లాగ్ కంప్లీట్ చేయడం కష్టం. నాకు అర్థమైంది ఒక 2 రోజుల కింద. ఇలా రాకూడదు, అలా పద. ఎలా తిప్పుతావు చూడు, తగిలిద్దాం. తగిలింది. బ్రేకే. ఆగు. పర్లేదు, కంగారు పడుకు. పద బ్రో, సారీ బ్రో. స్లోగా వెళ్ళు, బోర్డర్ చూసుకో. ఒక సినిమా స్టోరీ రాసి దాన్ని షూటింగ్ కంప్లీట్ చేసి దాన్ని నలుగురు చూస్తానికి తీసుకెళ్తాం కన్నా ఒక అరగంట వ్లాగ్ విత్ వాయిస్ ఓవర్తో అందరినీ అట్రాక్టివ్ చేసుకోవడం కష్టం అని నా అభిప్రాయం. అమలే, దీన్ని మళ్ళీ తీసుకొచ్చి వీడియోదో అన్నాడు, వీడియోదో దిగుతాడు కాదు, సరేనా? నా వాయిస్ ఎట్లా పడుతుండే? పడిద్దిలే. నేను రౌండ్ వెళ్ళరానా రౌండ్? బయటికి కాదు, రౌండ్ వెళ్ళరానా? ఇస్తావా నీ సైకిల్? హెల్మెట్కి దానికి సంబంధం ఏంటి? నీ సైకిల్ నాకు రెండుకి ఇస్తావా కాసేపు?
ఇయ్యవా? వెళ్ళరానా వద్దా రౌండ్? ఒక రౌండ్ వెళ్ళి వస్తున్నాడు. హెల్మెట్కి దీనికి సంబంధం లేదు. పోరా శ్రీమంతుడా, పోరా శ్రీమంతుడా. సరే నీకే సైకిల్ బ్రేక్స్ ఉన్నాయి, ఓకేనా? ఎక్కువ తిప్పుదాన్ని వెనక్కి. తొక్కు, ఎందుకు దాన్ని నడిపించుకెళ్తావు? తొక్కురా. దాన్ని మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటారు. మీరు చూసుండరు, చూస్తే కనుక కామెంట్ చేయండి, మర్చిపోకండి. మీరు కామెంట్ చేస్తేనే మీరు దాన్ని చూసారు, లేకపోతే లేదండి. ఇవన్నిటిని బాల్స్ అంటారు, మీకు తెలియదు ఎలా ఉంటాయి, రౌండ్గా గుండ్రంగా ఉంటాయి, తెలుసా? ఇక్కడ షూస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ మన దగ్గర కొన్ని డబ్బులు, అందుకే ఎక్కడికి వెళ్ళినా చూసి సైలెంట్గా వచ్చేయాలి, ఏది పెట్టుకోకూడదు. ఏమైంది సైకిల్ 4 రౌండ్లో? ఏమైంది? బయటికి వెళ్ళా? ఎవరు కదా పర్మిషన్ బయటికి? అర్థం కాల. ఏం క్యాన్సిల్ అయింది? ఫుట్బాల్ తీసుకోనా? ఫుట్బాల్ అవును, బిల్ వేయించేస్తారా? అవును, బిల్ వేయిస్తే మనకి ఇస్తారు కదా, మనం ఇప్పుడు తీసుకోవడం ఎందుకు దీన్ని? ఫుట్బాల్ ప్లేయర్ నేనే, రొనాల్డో. అవును, రొనాల్డో ఫుట్బాల్ ప్లేయర్నా? అవును, ఇది ఫుట్బాల్ కాదు, బాస్కెట్బాల్. నేను చెప్పింది కరెక్టే, రొనాల్డో ఫుట్బాల్ ప్లేయరే. పద. ఇక్కడికి వచ్చాను, 4 గంటలు తిరిగాం, ఒక షర్ట్ కొన్నాను, ఒక చాక్లెట్ తిన్నాను, అంతే. షర్ట్ బాగుంది, పింక్ కలర్ షర్ట్. పోరా శ్రీమంతుడా, పోరా శ్రీమంత్. అయ్యి నా గుర్తు దీక్షి, బోర్డర్ చూసుకో, ఓకేనా? బోర్డర్ చూసుకోకపోతే ఆ వీల్స్ తగిలేస్తుంది. ఆడుకుంటాను, సైకిల్ తక్కువ మరి. బోర్డర్ చూసుకున్నది. గేర్ మార్చు. అది గేర్ సైకిల్, మీకు తెలియదు, తెలుసుకోండి. నేను చెప్తాగా, నా బ్లాగ్స్ ఫ్లాలో అవ్వండి, మీకు అన్నీ తెలుస్తాయి. ఏమైంది? సైకిల్ బాగానే ఉందా? కొన్నాక ఏదైనా బాగానే ఉంటుంది. ఉమ్మా అన్నా, దాన్ని ఎలా తీసుకెళ్తావు? ఎక్కడి నుంచి మన ఏరియా అందారు తెలుసా? 8 కిలోమీటర్లు ఏమి ఉంటుంది. 8 కిలోమీటర్లు దొక్కుతావా? 8 కిలోమీటర్ ఏంటి? చూపిద్దాం పద, వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎడపడేయాలి, నన్ను వేసుకుంటారు, వాళ్ళు ఎత్తిపోతున్నాడని. బ్యాట్ పట్టుకోగానే నాకు ఒకటే గుర్తొచ్చింది, మళ్ళీ పుడతామా ఏంటి? మసా 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 తుక్టాయి తిక్ 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 తుక్ టిక్ 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 తెగ దిగి మస్తా. పెళ్లిలాగా బ్యాట్ గాల్లో లేచింది. టోపీ బాగా ఇది నచ్చలా. మసా 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 తుక్టాయి టుక్ టిక్ 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 తెగ దిగి మస్తా తుక్టాయి తెగ టిక్. నాకు నేనే రాజే, అదేనా పాట?
ఆ, ఊరకైనా ఉరికేస్తాలే. క్రికెట్ సెట్ కొనడానికి వచ్చాం. ఫ్యూచర్ మహేంద్ర సింగ్ ధోని నేను. నన్ను అందరూ సంతోష్ ధోని అంటారు. తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి. మసా 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 తెక్ తుపిక్ తెక్ తుపిక్ తిక్ 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 మసా. మనకు కావాల్సిన టోపీ దొరికింది. మసా 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 కోబేలాగా ఉన్నా. ఎలా ఉన్నా బాగుంటాం మనం. ఒకటి దిగుతున్నా. ఈ టోపీ పెట్టుకొని సాహస వీరుడు సంతోష్ డెకత్ ల్యాండ్లో తిరుగుతున్నాడు. ఎవరిని ఎదురొస్తే చంపేస్తాడు. తెలుసా? ఇదే నా డిటెక్టివ్ లెన్స్. ఎవడన్నా వస్తే ఎవడ ప్రాబ్లం అయితే నాకు చెప్పండి, నేనే కనిపెడతా. ఇంకేం తినలా, ఆకలేస్తుంది. మమ్మీ డాడీ నేను ఎలా రమ్మను? వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదా. కానీ సైకిల్ ఏడే పెట్టి వెళ్ళొద్దాం. ఓకేనా? చెప్పురా, వెళ్ళిపోతున్నాం. డిటెక్టివ్ సంతోష్ ప్రతి ఒక్క దాన్ని సాల్వ్ చేస్తాడు. మీకు ఏమైనా లవ్ స్టోరీలు ప్రాబ్లంలు ఉన్నాయా? హెల్ప్ చేస్తాడు. మీకు ఏమన్నా మిస్టరీలు, మీకు ఏమన్నా ఎవరిదైనా ఐడియాలజీ తెలుసుకోవాలనుందా? హెల్ప్ చేస్తాడు. టక్కుండి కూడా చేస్తాడు. డిటెక్టివ్ సంతోష్. ఓయ్ అమ్మ, నన్ను గుర్తాగారా? నడలేకపోతున్నా. రోజుకి మినిమం ఒక 5 కిలోమీటర్లు నడుస్తున్నా. లో తగ్గిపోతా. ఇప్పుడే సన్నగా అంటున్నారు. ఇక నేను కూడా ప్రశాంత్ నీళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్దాం పద. ఎక్కడాపా? నేను కూడా ప్రశాంత్ నీళ్ళ దగ్గరికి వెళ్ళి వీడు ఎలా చెప్పాలి ఆయన ఎదురుకి వెళ్ళి, నా కల్లోకి మీరు ఎవరు రాకండి, వస్తే చచ్చిపోతారు. ఎందుకంటే సన్నగా నేను కూడా ఎన్టీఆర్ అన్నలాగా. ఎన్టీఆర్ అన్న అయితే సన్నగా అయిపోయారు, నేను కూడా ఆయనలాగా సన్నగా అయిపోయి ప్రశాంత్ నీళ్ళ దగ్గరికి వెళ్ళి డ్రాగన్ సినిమా 4లో నేను యాక్టింగ్ చేస్తా. టోపీ అయితే ఆడబెట్టేసాం. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. అందరూ ఏమనుకుంటున్నారంటే నాలో నేను మాట్లాడుకుంటున్నా కదా, పిచ్చోడు వచ్చాడు అనుకుంటున్నారు. వాళ్ళకేం తెలుసు ఈ మాటలే మీ అందరికి నచ్చితే. అలా తెలియదు కదా ఇది ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని. అంతే. మీరు ఎప్పుడు ఎవరైనా ఎవరో చూస్తారు, ఎవరు ఏదో చేస్తారు అని చెప్పి మీరు అవతలని అనుకోకండి. మీరు ఏమనుకున్నారో అదే చేయండి, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు అని నా అభిప్రాయం. నాకు తెలిసింది నేను చెప్తున్నా. మరి వచ్చాడు పత్తి మాటలు చెప్తున్నాడని కాదు, నాకు తెలిసింది అయితే అది. మూసేశారా? అదేంటి మరి? మమ్మీ డాడీ ఎక్కడికి వెళ్ళారు? అత్తయ్య మామయ్య? ఇక్కడికే ఎక్కడ వెళ్ళుంటారు. దా దీక్షి పక్కనే ఆడ ఉండుంటారు. మీకు నచ్చని ఫుడ్, మీరు ఎప్పుడు ట్రై చేయని ఫుడ్ ఎప్పుడు ట్రై చేయకండి. ట్రై చేస్తే బేలా అయిపోతారు చెప్తున్నా. దీక్షి ఇక్కడ ఉండరు రా, దా ఇక్కడ ఉండరు, నాతో రా, నేను తీసుకెళ్తా. డెకత్లాండ్లోనే ఉన్నారేమో వాళ్ళు. డాడీకి ఫోన్ చేయనా? ముందు వెతుకుదాం, ఆగు, దొరుకుతారు. ఎక్కడో ఎక్కడికి వెళ్ళరు, మళ్ళీ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తారు? ఒక్క నిమిషం కాల్ చేసి వస్తా. ఇప్పుడే కాల్ మాట్లాడలేదే, అదే కాల్ మాట్లాడి వచ్చేసా. నాకు కూడా నత్తి వస్తుంది ఈ మధ్య ఏంటో. కాదులే, ఎందుకంటే మనం మెయింటైన్ చేస్తాంగా, ప్రాక్టీస్ చేస్తాం, అన్నీ ప్రాక్టీస్ చేస్తాం. మన గురించి ఇంకెవడో తెలియదు.
మన గురించి తెలుసుడు మన వదిలిపెట్టడు అలా ఉంటాం. అర్థమైందా? ఇలాంటి ఎప్పుడు ఎవరికి చెప్పలేదు, మీకే చెప్తున్నా ఫస్ట్ టైం, ఎందుకంటే ఇది వ్లాగ్ కాబట్టి. ఎక్కడ పద చేస్తారా? ఇది రికార్డ్ అవుతుందంటారా? రికార్డ్ అవుతుందో మన అయితే ఎంత పెట్టాం, ఎలా పెట్టాం ఇక్కడ ఇక్కడ ఏదో కొత్త ఐడియా వచ్చింది. పెద్ద లాంగ్ వీడియో ప్లాన్ చేయాలి. దీక్షి ఆగు. రికార్డింగ్ కాదు. ఎక్కడికి? దా ఎలా ఉంది? ఏదో చిన్న చిన్న ఐడియాలు అప్పుడప్పుడు ఉపయోగపడతాయి. నాకు అసలు ఎక్కట్లేదు, వద్దు. అసలు ఆ స్వీట్ బాగా బాగుందా? నీకు నచ్చిందా? నీకు నచ్చిందా? ఆగు. నచ్చిందా? నచ్చింది తిను. నేను తిన్నా, నాకు నచ్చలా. అస్సలు నాకు నచ్చలేదు. అది లేదు, నాకు నచ్చలే. ఓకే అయితే ఎమోజీ పెడతా. ఏట్రా సైకిల్ అయిపోతే వెళ్దాం, పైకి వెళ్ళి బట్టలు కొనుక్కుందాం. బట్టలు కొనుక్కుందాం. దారా పడతావు, కింద పడతావు. దీక్షిరా వెళ్తున్నాం. ఇంకా టైం అందరూ షాపింగ్ చేసేద్దాం. ఇరిటేట్ చేయండి ఫస్ట్. He will help you. అదే వెళ్దాం. మమ్మీని తీసుకుని రాపా. తీసుకున్నాం. ఇంకింతే, నేను మాట్లాడలేను. బాయ్ బాయ్, గుడ్ బాయ్ అందరికీ. ఈ వీడియో నలుగురికి షేర్ చేస్తే మీరు రాసిన ఏ ఎగ్జామ్ అయినా పాస్ అయిపోతారు. చేసే ప్రతి పనిలోనూ సక్సెస్ అవుతారు. చెప్తున్నా, ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి. బాయ్.